ఢిల్లీ క్యాపిటల్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే 6 వికెట్ల తేడాతో అయితే ఘన విజయం సాధించింది. మ్యాచ్ లోకి వెళ్తే ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 45 డీసీ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో అయితే టాస్ గెలిచిన బెంగళూరు అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. అయితే బ్యాటింగ్ కి వచ్చినాక అయితే మంచి స్టార్ట్ అయితే దొరికింది. అభిషేక్ పూరి 28 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ కూడా 4 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ ఫాఫ్ డూప్లెసీ మధ్య మంచి పార్ట్నర్షిప్ వస్తుంది అనుకుంటే అది మాత్రం స్లోగా వచ్చింది. బట్ డూప్లెసీ 22 రన్స్ చేశాడు. బాగా స్ట్రగుల్ అయితే 26 బాల్స్ 22 రన్స్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా వచ్చినప్పటికీ 15 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. అయితే చివరిలో స్టబ్స్ కలిసి రాహుల్ మంచి పార్ట్నర్షిప్ పెడుతున్నప్పుడు కేఎల్ రాహుల్ అయితే 41 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. ఇక చివరి ఓవర్ లో స్టబ్స్ కూడా 34 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన అశోక్ శర్మ అయితే 2 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. బట్ విప్రాజ్ నిగమ్ అయితే 12 రన్స్ చేశాడు 6 బాల్స్ లో. బెంగళూరు తరఫున బెస్ట్ బౌలర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ 3 వికెట్స్ తీసుకెళ్లాడు. ఇక బెంగళూరు బ్యాటింగ్ కి వచ్చినాక అయితే ఓపెనర్ అయితే జాకబ్ బేదల్ ఒక 5 స్టార్ట్ ఇచ్చినప్పటికీ 12 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత పడికల్ కూడా 0కి అవుట్ అవ్వడము, రజత్ పాటిదార్ 6 రన్స్ చేసి అవుట్ అవ్వడము, 26 రన్స్ కి 3 వికెట్స్ పడ్డాయి. అక్కడ నుంచి విరాట్ కోహ్లీ మరియు కృణాల్ పాండ్యాల మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. స్టార్టింగ్ వీళ్ళు స్లోగా ఆడినప్పటికీ మొమెంటం బెంగళూరు వైపు లేదు. బట్ మొమెంటం ని మెల్లగా బెంగళూరు వైపుకి తెచ్చారు ఢిల్లీ నుంచి. ఆడ నుంచి అగ్రెసివ్ గా కృణాల్ పాండ్యా తీసుకెళ్తుంటే ఒక ఎండ్ లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేశాడు. కృణాల్ పాండ్యా 73 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 51 రన్స్ చేసి అయితే అవుట్ అయిపోయాడు. ఇంకా చివరిలో జిమ్ డేవిడ్ వచ్చేసి ఇంకా అగ్రెసివ్ ఫినిష్ ఇచ్చాడు. 19 రన్స్ చేశాడు 5 బాల్స్ లో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఢిల్లీ తరఫున బెస్ట్ బౌలర్ వచ్చేసి కెప్టెన్ అక్షర్ పటేల్ 2 వికెట్స్ చేశారు. అయితే ఆ 19 ఓవర్ ఏదైతే ఉందో చెమిరా బదులు మిచెల్ స్టార్క్ కి ఇచ్చింటే కొంచెం ఫలితం అయితే ఉంటుండే. బట్ అక్షర్ పటేల్ ఏం థింక్ చేశాడో మనకైతే తెలియదు. డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 162 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. చేసింగ్ లో ఆర్సీబీ అయితే 165 రన్స్ 4 వికెట్స్ కోల్పోయి అయితే 18.3 ఓవర్స్ లో విన్ అయితే అయ్యింది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చేసి కృణాల్ పాండ్యాకి అయితే ఇచ్చినారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నేను పెట్టిన ఎఫర్ట్స్ నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసి కోరుకుంటూ ఇట్లు మీ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.